భూమి మీద నువ్వు చేసే పనుల్లో క్రియలు నీ వెంట వస్తాయి. నువ్వెప్పుడు ధన్యుడు అంటే, నీ చావు ఎప్పుడు ధన్యమైందంటే, నీ జీవితం ఎప్పుడు ధన్యమైందంటే క్రీస్తునందు మృతి చెందితే తప్ప వేరొక మార్గం లేదు. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. ఈజ్ ద ఓన్లీ వన్ వే. ఆయన తప్ప మరొక మార్గం లేదు. ఈరోజు మార్గాలు నిరూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళని చెప్పబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోక్షాన్ని చేస్తామని చెప్పబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ సమాధుల్లో ఉన్నారు. అయితే నజరేయుడైన యేసు క్రీస్తు వారి సమాధి మాత్రమే కేవలం ఖాళీగా కనబడుతుంది. ఆయన మృతుల పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నారు. నేను మృతి పొంది చనిపోయి లేచునని మీరు నమ్మని ఎడల రేపు క్రీస్తు పునరుద్ధానంలో ఏం చేస్తాం? లేపబడతాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించేద్దాం. చాలా క్లుప్తంగా మాట్లాడతాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ప్రతి మనిషి మరణిస్తారు. మనిషికి మరణం ఎలా సంభవించింది అనే దాని గురించి బైబిల్ చాలా చక్కగా చెప్పింది. మనిషిని దేవుడు మరణం లేని వాడిగా చేశాడు. ఎలా చేశాడు? మరణం లేని వాడిగా చేశాడు. నిత్యము ఆయనతో జీవించి ఉండాలని చేశాడు. ఆదాము చేసిన ఒక అవిధేయతను బట్టి, ఆదాము దేవుని మాటను మేరటాన్ని బట్టి మన్ను తిరిగి మన్నైపోవాలి అన్నాడు. తర్వాత మీ ప్రయాసం అర్థమైపోద్ది అన్నాడు, అధికమైపోద్ది అన్నాడు. మీరు కష్టించి శ్రమపడి చెమటొచ్చి పండించుకొని తినాలి అన్నాడు. ఇవన్నీ చెబుతున్నప్పుడు దేవుడికి ఒక ఆలోచన కలిగింది. మనిషి మరలా చేయి చాపి జీవవృక్ష ఫలాన్ని తింటే ఎప్పుడు బ్రతికే ఉంటాడు. బ్రతికే ఎలా బ్రతుకుంటాడు? పాపంలో బ్రతుకుంటాడు. ఇక మనిషి పాపం నుంచి విడుదల కలగలేదు కాబట్టి దానికి ఖడ్గజ్వాలలు కాపలాగా పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం చేశాడంటే, మరలా మనిషి చనిపోవాలి అని నిర్ణయించాడు. మనిషి మరలా చనిపోతేనే దేవుని చేరగలడు. మనిషి బ్రతుకుంటే దేవునికి దూరం అయిపోతాడు, పాపంలో ఉండిపోతాడు. అదే మనిషి మరణిస్తే మరలా నన్ను చేరుతాడని దేవుడు మనిషికి ఇచ్చిన ఒక అద్భుతమైన వరము మరణం. ఈ మరణాన్ని ఎందుకు క్రైస్తవులంతా స్వాగతిస్తారంటే, నేను మరణించకపోతే నా సృష్టికర్త నేను చేరలేను, నేను మరణించకపోతే నన్ను సృజించిన దేవుడు నేను మమేక్యము కాలేను. కాబట్టి మరణము నాకు ఒక వరము. ఈరోజు మరణం అంటే అందరికీ భయమే, మరణం అంటే అందరికీ భీతే. అయితే క్రైస్తవం ఏం చెబుతుందంటే, మరణమే దేవుని చేరువ చేస్తుంది మనల్ని అని చెబుతుంది. ఈ నిరీక్షణతో ఒకరినొకరు పురుకొల్పుకోండి. ఈ నిరీక్షణతో ఒకరినొకరు ధైర్యపరచుకోండి. ఈ నిరీక్షణతో ఒకరినొకరు మీరు ఏం చేయాలి? ఒకరినొకరు ధైర్యపరచుకునే విషయం చాలా స్పష్టంగా చెబుతుంది. కాబట్టి కొద్ది నిమిషాలు మీ మనస్సును వాక్యం మీద ఏం చేయాలి? కేంద్రీకరించాలి. హల్లెలూయా. నా భాష అర్థమవుతుందా? ఈ మాటలు కొద్ది నిమిషాల వాక్యం మీద కేంద్రీకరించాలి. చాలా కష్టపడ్డారు, చాలా భయం చేశారు, చాలా ప్రయాసపడ్డారు. చాలా మంది మనస్సుల్లో బ్రతికించుకోలేకపోయామే అని బాధ ఉంది. దేవుడు పిలిస్తే ఆపగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? నరులారా తిరిగి రండి ఆయన పిలవగా ఆపే శక్తి మనకుందా? లేదు. పౌలు అంటారు, రూపించబడింది రూపించిన వాళ్ళని ఎందుకు ఇలా రూపించామని ప్రశ్నించలేదు. ఆయన సృష్టికర్త, మనం సృష్టి. ఆయన సృజించాడు, ఆయన ద్వారా మనం సృజింపబడ్డాం. ఆయన ఏ క్షణాన్ని మనం పిలిచే అధికారం ఆయనకుంది. ఆయన పిలిచిన వెంటనే మనం ఇకలోక బంధాలన్నీ మరిచి మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏ దేవుడైతే మనం సృజించాడో ఆయన వద్దకు వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథము, మనిషి మరణిస్తే ఏం తీసుకుని పోడు అని మనం మాట్లాడుతుంటాం, అవునా కదా? అయితే బైబిల్ చూస్తుంది మనిషి మరణించాక తీసుకుని వెళ్ళే ఉన్నాయని. అవేంటో ఈ పూట చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసను మాని
విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్న మహోన్నతుడానికి స్తోత్రం. ఈ పూట ఈ మాటలు మేము చదివి ఉండగా వివరించగలిగిన మీ జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించండి. మనుషుని జ్ఞానం, మనుషుని ఆలోచన కాదు ప్రభు, మీరే మాతో మాట్లాడండి. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట ఉంచండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి మా జీవితాలు స్పందించగలిగిన కృపను దయచేయండి. ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి జీవితాన్ని మీరు సందర్శించుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ గ్రంథాన్ని యోహాను భక్తుడు రాశారు, యోహాను సువార్త రాశారు, యోహాను పత్రికలు రాశారు, ప్రకటన గ్రంథాన్ని ఆయన రాశారు. ఆయన పద్మాసు దీపంలో ఉన్నప్పుడు రాసింది. ఆయన ఆత్మవశుడై ఉండగా దేవుడు కొన్ని విషయాలను బయలుపరుస్తున్నప్పుడు ఆ మరణించిన వారి గురించి చాలా స్పష్టంగా తెలియపరిచారు. మొదట ఈ ప్రత్యక్షతను మనకు బైబిల్లో పౌలు రాసినట్లు కనపడుతుంది. తెస్సలోనికీ పత్రిక మనం చదువుతున్నప్పుడు నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని మాట్లాడుతూ మొదట ఎవరు చనిపోయారో వారు క్రీస్తుతో కూడా వస్తారు, మొదట వారే దేవుని చూస్తారు, ఆ మీదటే సజీవులమైన మనం మాత్రం దేవుని చూడగలం అని చెప్పాడు. నా భాష అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నాడంటే ప్రయాసం అంటారు, వాళ్ళకి ఏముండదు, ప్రయాసం ఉండదు, విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత వాళ్ళు వెంట వెళ్ళేది అంటే వాళ్ళ క్రియలు వాళ్ళ వెంట వెళ్తాయి అన్నారు. ఈ మూడు మాటలు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. అసలు ప్రయాస ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ఈ ప్రయాస అంటే ఆది కాండానికి మనం వెళ్ళినప్పుడు ఆది కాండము 3వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. ఆది కాండము 3:17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ జాగ్రత్తగా వినాలి. ఆదాము ఎప్పుడైతే దేవుని మాటను ఆజ్ఞను మీరాడో అప్పుడు దేవుడు అన్నాడు ప్రయాసతో అన్నాడు. ప్రయాస అనేది దేవుని ఆజ్ఞను మీరి, దేవుని మాటను మీరి వారు తెచ్చుకున్న ఒక శాపం. ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో ఈ భూ సంబంధమైన ప్రయాసాలు మొత్తం మారిపోతాయి. ఇలాంటి ప్రయాసం ఏమి ఉండదు. పిల్లల కోసం దాచాలి, పిల్లల్ని చదివించాలి, పిల్లల కోసం ఉండాలి, కూర్చాలి, సమకూర్చాలి, దాచాలి, వెనక ఏదైనా బాగొస్తుందేమో, వెనక ఇబ్బంది వస్తుందేమో, ఈ ఆలోచన, ఈ ప్రయాస మీద వారికి లేదు. మొదటి ఆయన చెప్పిన ప్రయాస మానేస్తారు, అసలు ప్రయాస ఉండదు. ఎలా ప్రయాస ప్రారంభించబడిందంటే ఇది దేవుని యొక్క శాపంతో తెచ్చుకున్నారు వాళ్ళు. అంతకుముందు ప్రయాస లేదు. వాళ్ళు ఏదైనా వనంలో పెట్టారు, 4 పక్కల నదులు ఉన్నాయి, వారికి కావలసిన ఫలాలు కోసుకోవటం, దాహం వేసినప్పుడు తాగటం, సాయంత్రానికి చల్లపూట దేవుడు వారి దగ్గరికి వచ్చేవాడు, వారితో కలవటం, దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం, ఇదే వారి జీవితం, ఇదే వారి సహవాసం, ఇదే వారి జీవనశైలి సాగిపోతుంది. ఎప్పుడైతే వారి జీవితానికి అవిధేయత ప్రవేశించిందో, ఎప్పుడైతే వారిని పాపం పరిపాలించడం ప్రారంభించిందో అప్పుడు వారికి వచ్చిన మొట్టమొదటి శాపం ఏంటంటే ప్రయాసపడటం, కష్టపడటం, చెమట వచ్చటం. అయితే బైబిల్ చెబుతుంది ఈ ప్రయాసను ఎప్పుడు మాంతావంటే నువ్వు క్రీస్తునందు మృతి చెందితే, నువ్వు క్రీస్తునందు మరణిస్తే, నువ్వు క్రీస్తుని గుర్తిరిగి చనిపోతే ఈ ప్రయాస ఏదైతే ఉందో, ఈ భూ సంబంధమైన శాపం ఏదైతే ఉందో అది నీకు ఎక్కడ మీదైతే ఉండదని యోహాను ద్వారా చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం క్రీస్తునందు ఉన్నాం కనుక మనం మృతి పొందితే భూ సంబంధమైనటువంటి ఆ శాపము, ప్రయాస మన మీద ఏలుబడి చేయదు. చాలా జాగ్రత్తగా సొలొమోను రాస్తారు కొన్ని మాటలు. మనం కానీ ప్రసంగి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఆయన ప్రయాస గురించి మాట్లాడుతాడు. అది కఠినంగా ఉంటుంది అంటాడు. ప్రయాస ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. అలాగే మనం చదువుకుంటూ వెళ్తే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి. సామెతలు 23:4 చదవమ్మా. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అతి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే దేని మీద ప్రయాసపడద్దు? ఐశ్వర్యం కావాలి, డబ్బులు కావాలి, ప్రయాసపడకండి. అవి వదిలిపెట్టేయాలి. అవి అంటూ రావు. చాలా మంది ఈరోజు అవసరమైన వాటిని విడిచేసి అనవసరమైన వాటిని అంట పరిగెత్తుతూ ఉన్నారు.
దావీదు అంటారు, కృప క్షేమములే నా వెంట వచ్చును. నేను వాడేమని పరిగెత్తడం కాదు, అదే నా వెంట వచ్చును. దేనికోసం ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాస ఏంటి? నువ్వు ఎందుకోసం శ్రమ పడుతున్నావు? ఎందుకోసం కడుపు మార్చుకుంటున్నావు? ఎందుకోసం దాచుకుంటున్నావు? ఈ ప్రయాసం ఎందుకంటే వెనకటి కోసం. రేపేమో గతించిన, రేపేమో సంభవించిన మీరు ఎరుగుదరా? ఇప్పుడు చూస్తున్న మనుషుల్ని రేపు మనం చూస్తాం అనే నమ్మకం మనకుందా? ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నా మనము క్షేమముగా గమ్యము చేరగలము అనే నమ్మకం మనకుందా? ఏ క్షణం ఏం జరిగినా దేవుని రాజ్యం వెళ్ళాలి అనే ఆశ, ఏ క్షణం ఏం జరిగినా నేను దేవుని రాజ్యంలో ఉంటానని ఆశ, ఏ క్షణం ఏం జరిగినా ఎక్కడ నేను కన్ను మూస్తే దేవుని రాజ్యంలో కన్ను తెరుస్తాను అనే నిరీక్షణే. ఆ నిరీక్షణ ఎలా కలిగిస్తుందంటే క్రీస్తునందు మృతి చెందితే. సుజనక్క సాక్ష్యం చెప్పింది. ఏం సాక్ష్యం చెప్పింది? బ్రతికినంత కాలం బ్రతుకుతూ నేను విశ్వాసం ఉంది, నా విశ్వాసం చనిపోతే చనిపోతా, ఆపరేషన్ మాత్రం వెళ్ళినాను. గత 20 ఏళ్ళుగా తన జాబు చాలా ప్రెషర్తో కూడింది. ఏ క్షణాలైనా పరిగెత్తాలి, ఎప్పుడైనా పరిగెత్తాలి, ఏ చేయమైనా పరిగెత్తాలి. జీవించిన దినములు, భూమి మీద బ్రతికిన దినముల్లో ఈమె వల్ల మేము నష్టపోయాం అని చెప్పగలిగే వారెవరు లేరు. ఆ సమయంలో వర్షము, తుఫాను అయితే చనిపోయిన విషయం మాకు చెప్పలేకపోయారు. మేము వచ్చేవాళ్ళమే, చూసేవాళ్ళమే అని చాలా మంది అడిగారు. కానీ చాలా మంది మాకు మేలు చేసింది, మాకు సహాయపడింది అని చెప్పారు. కానీ ఎవరు కూడా ఆమె వల్ల నష్టపోయామనే వార్త నేను ఇప్పటివరకు వినలే. ఆ క్రియ ఏదైతే ఉందో అదే నీ వెంటనే వస్తుంది. భూమి మీద నువ్వు పడే ప్రయాస కాదు. అందుకే యేసయ్య అంటారు మత్తయి సువార్త 11:28 చదువుతుంటే, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. నువ్వు ప్రయాసపడి విశ్రాంతి కోసం ప్రయాసపడుతున్నావు, విశ్రాంతి కోసం ఎక్కడికెక్కడికో ఎదుగుతున్నావు, విశ్రాంతి కోసం ఏదైతే పడుతున్నావు, నీ ప్రయాస దేనికో నీకు అర్థం కాకుండా పడుతున్నావు. ఈ ప్రయాస మొత్తం నువ్వు ఎప్పుడు మారుతావంటే నువ్వు చచ్చిపోయినప్పుడే. అప్పటి వరకు మనకి ప్రయాస తప్పదు. మరణించిన వారు ధన్యులు అని ఎందుకన్నాడంటే ఇక మీదట వారికి ప్రయాస పడాల్సిన అవసరము లేదు, ఇక మీదట బాధపడాల్సిన అవసరము లేదు. చనిపోయిన వ్యక్తి అని మనం కన్నీరు కార్చే సందర్భంలో దేవుని దూతల ద్వారా కొనుక్కోబడుతూ ఎంత సంతోషంగా పైకి ఉంటుందా? లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? సాక్షాత్తు దేవుని దూతలు వచ్చి లాజరుని తీసుకొని, ఆ సందర్భంలో వాడు ఎంత రోధిస్తుంటే, ఎంత బాధపడుతుంటే ఆ బాధపడి ఉంటుంది అంటారా? సంతోషగానంత దేవుని వద్దకి చేరి ఉంటుంది. ఆ క్షణం కోసమే క్రైస్తవుడు జీవిస్తున్నాడు. ఆ క్షణం కోసమే, ఆ బ్రతుకు కోసమే క్రైస్తవుల జీవితం. బిలాము బాలాకుతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఈ నీతిమంతుని వంటి మరణము నాకు సంభవించిన ఎంత మేలు అంటాడు. లోకం కోరుకుందాం ఆ చావుని, లోకం ఆశించింది ఇలా చనిపోతే నేను బాగున్నాను. అయితే వాక్యం చెబుతుంది, క్రీస్తునందు మృతి చెందితే మీ ప్రయాసాలు మీరేం చేస్తారు? మానుతారు. ఇక మీద మీ ప్రయాసాలు మీకు ఉండవు. 3వ అధ్యాయం 16వ వాక్యం చదువు. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను వేదనతో పిల్లలు కందువు, గర్భప్రయాసం మిక్కిలి ఎక్కువైపోద్ది. ఈ ప్రయాస అది కనేది కావచ్చు, సంపాదించేది కావచ్చు, సమకూర్చేది కావచ్చు, రోగ సంబంధమైనది కావచ్చు. ఈ ప్రయాసంతో ఎప్పుడు మానేస్తాం? దేవుడు ఆ సముద్ర తీరాన్ని వెళ్తున్నప్పుడు సీమోను కనబడ్డాడు. చేపలు కనబడ్డాయా అంటే ఏమన్నాడు? రాత్రి అంతా ప్రయాసపడ్డాం, పర్లేదు అన్నాడు. లోపలికి వెళ్ళి వలయ అంటే నీకేం తెలుసు, నువ్వేం పని చేస్తా? వాటరింగ్. మేమేం పని చేస్తాం? ఏ టైంలో చేపలు పడతాయి మా తెలియదా? మనం ఏమంటాం? ఎల్లవయ్యా చెప్పావు, మా తెలియదు ఏ టైంలో చేపలు పడతాయో. నువ్వు చెప్పాలి ఏంటి? ఇప్పుడు పడవ చేపలు, ఈ వలయం తెలుసా? ఇది రొయ్యలకు ఒక వల్ల, చేపలకు ఒక వల్ల, పంజరాలకు ఒక వల్ల, ఎండ్రకాయలకు ఒక వల్ల, రొయ్యలు అలా చెప్పేసా అంతే. ఇంకా ఉన్నాయా? కాబట్టి ఎప్పుడేం వాళ్ళకి తెలుసు. అయినను నీ మాట చెప్పడం లోపలికి వెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడితే కాని పని ఒక్కసారి దేవుని మాట వింటే పడింది. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, క్రీస్తునందుండి చనిపోయిన మృతులు ధన్యులు. ఎక్కడుంది? క్రీస్తులో ఉండి, క్రీస్తును కలుగుండి, క్రీస్తును ఎరుగుండి, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించుండి చనిపోయిన మృతులు ధన్యులని రాయి. ఇది ప్రపంచానికి తెలియాలి ఎవరి మరణం ధన్యమైందని. ప్రపంచానికి తెలియాలి చనిపోయిన వాడు ఎవడు ధన్యుడు అంటే క్రీస్తునందు చనిపోయిన మృతులు ధన్యుడు.
ప్రయాస మానుతాడు. రెండు ఆయన ఏమన్నాడంటే విశ్రాంతిలోకి వెళ్తాడు అన్నాడు. అక్కడికి అంటే పని చేసే పని ఉండదు. ఇంకా డేవిడ్ అని సాయంత్రం నుంచి వండేవా అంటే జవాబు చెప్పే పని ఉండదు. సాయంత్రానికి మెర్సీలు వచ్చి ఏమా ఏం కూర చేసావు, ఎప్పుడు బెండకాయనా అని అనిపించుకునే పని ఉండదు. విశ్రాంతిలోకి వెళ్ళిపోద్ది. ఇక అక్కడ పని ఉండదు. ఒక మాట చెప్పాలంటే ఆయన అన్నాడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఈ భూమి మీద ఆకలి దప్పిక లేకపోతే ఎవడైనా ఉద్యోగం చేస్తాడే, పని చేస్తారా? ఎక్కడ నేడుంటే ఎక్కడ చెట్టు కింద ఉంటే అక్కడ పడిపోడు. చెట్టు కింద ఉన్నప్పుడల్లా నాకు ఆయన గుర్తొస్తుంది. మా ఇంటి ముందు ఒక ఫ్యామిలీ ఉండేది. కాగితాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు కూడా వస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు అనొచ్చు అనకూడదు. ముగ్గురు భార్యలకి సాయంత్రానికి ముగ్గురు గొడవ పడతారు. నా దగ్గరికి రా, నేను చూస్తాను. ఒకదాంతోనే తలకిందలైపోతుంటే మనిషి ముగ్గురిని ఎంతకు బ్యాలెన్స్ చేస్తాడు. ఆయన చేసే అద్భుతమైన పని ఏంటంటే చాపని యాపచెట్టుకున్న చాపని ఎక్కడ నేడొస్తే అక్కడ లాక్కొని పడుకుంటాడు. జీవితంలో ఆయన చేసే అతి కష్టమైన పని అదే. చాపని ఎక్కడ నేడుంటే అక్కడ లాక్కొని పడుకుంటాడు. 10 మంది పైన పిల్లలు ఉన్నారు, ముగ్గురు భార్యలు కలిపి. మధ్యాహ్నం ఒక బ్యాచ్ వెళ్ళిపోద్ది ఊరి మీదకి, తీసుకొచ్చేస్తుంది, తినేస్తాడు. చాప లాక్కుంటాడు నేను వచ్చేదానికి. ఈ లోపు సెల్లుకి ఛార్జింగ్ అయిపోద్ది. ఇంకా సెల్లు ఆడుతూ ఉంటుంది. మా ఇంటికి పంపిస్తాడు సెల్లు ఛార్జింగ్ పెట్టమని. ఛార్జింగ్ సొప్ప ఎక్కక ముందే ఒక పిల్ల వస్తుంది, రమణమ్మ. అక్కో పాస్టర్ అక్కో ఎక్కింది ఛార్జింగ్ అని తీసుకెళ్తుంది. మళ్ళీ ఆ ఛార్జింగ్ అయిందా చూస్తాడు, చేపలు వేసుకుంటాడు. సాయంత్రానికి వాళ్ళ ఆవిడ సోది చెబుతుంది. సోది చెప్పి సాయంత్రానికి ఏ కోడి పుంజునో ఏ కోడి పెట్టనో తీసుకొస్తుంది. మాసం మామూలుగా తింటే మొత్తే కదా బ్యాంది కూరలో పోసుకొని వండుకుంటారు. వాళ్ళు బ్యాందిని కూరలో పోసుకొని వండుకుంటారు. ఆయనకి అంత విశ్రాంతి అంటే, ఇలాంటి విశ్రాంతి గురించి బైబిల్ మాట్లాడట్లేదు. ఇలాంటి సమస్య గురించి బైబిల్ మాట్లాడలేదు. బైబిల్ ఒక మాట చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 15వ వాక్యం. ఆదికాండము 49:15. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయటకు భుజములు పంచుకొని భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. జాగ్రత్తగా విశ్రాంతి మంచిదని గుర్తిరిగి ఎట్టి పనులకి దాసుడు అయ్యాడంట. అది విశ్రాంతి. యాకోబు తన కుమారుని దీవిస్తున్నాడు. ఇస్మాకాలం అంతా వచ్చింది. ఆయన అంటాడు, ఇతడు ఫలాన్ని చూశాడు, భూమి బాగుంది, సుఖపడాలి, సంతోషంగా ఉండాలి, విశ్రాంతి పొందాలి అని ఆశపడి ఎట్టి చేయడానికి, కష్టపడటానికి తన భుజం మంచి దాసుడు అయిపోయాడు. విశ్రాంతి అంటే దాస్యం చేయటమా? విశ్రాంతి అంటే భారం వేయటమా? విశ్రాంతి అంటే కష్టం చేయటమా? విశ్రాంతి అంటే ఎట్టు పనులు చేయటమా? దేవుడు ఇచ్చే విశ్రాంతి లాంటిది కాదు. దేవుడు దిశోపదేశంలో మాట్లాడుతూ ఉంటాడు, మీరు కానానికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి పొందుతారని చెప్పాడు. ఒక క్రైస్తవునికి విశ్రాంతి ఎప్పుడంటే నువ్వు పరమకాలానికి చేరేకే. భూమి మీద కాదు. ఈ భూమి మనకి యోగ్యమైంది కాదు, భూమి మనకి సరిపోయింది కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది కానీ ఎక్కడ కాదు. చాలా మంది ఇదే శాశ్వతం అనుకుంటున్నారు, ఇదే క్షేమం అనుకుంటున్నారు, ఇక్కడే సుఖం అనుకుంటున్నారు, ఇక్కడే సంతోషం అనుకుంటున్నారు, ఇదే మేలు అనుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అక్కడ చేరేక విశ్రాంతి ఉంది, భూమి మీద కాదు. అందుకే క్రీస్తునందు చనిపోయిన మృతులు ధన్యులని రాయము, వాళ్ళు ప్రయాసం ఆడతారు, విశ్రాంతిలోనికి వెళ్తారన్నాడు. ఏ విశ్రాంతి? అది దేవుడు ఇచ్చిన విశ్రాంతి. నా భారము తేలిక, నా అర్థం వచ్చి నేర్చుకో, నీకు విశ్రాంతిని ఇస్తున్నాడు యేసయ్య. నీకు విశ్రాంతి కావాలా? తాత్కాలికమైన విశ్రాంతి అయితే లోకంలో దొరుకుతుంది. శాశ్వతమైన విశ్రాంతి కావాలంటే, శాశ్వతమైన ప్రయాసం మానాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నిత్యము దేవునితో జీవించి ఉండాలంటే, దేవుని లేఖనం చెబుతుంది క్రీస్తునందు మృతి చెందాలి. అందరం చనిపోతాం. అనారోగ్యంతో ఒకరు చనిపోతే ఆరోగ్యంగా మరొకరు చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతారు? రీజన్ ఉంటుందా? ఇప్పుడే మాట్లాడాడండి, ఇప్పుడే వెళ్ళాడండి, ఇప్పుడే పలకరించాడండి, నిజంగా చచ్చిపోయిందని అడుగుతున్నారు. చాలా మంది సూచనక చనిపోయిందంటే నిర్ధారించుకోవడానికి వీళ్ళు కార్డ్స్ పంపించారంట. ఉలవప నుంచి నాకు ఫోన్ చేశారు, అయ్యా ఏం లేదయ్యా, ఆదిలక్ష్మి కూతురు ఉంది కదా పెద్ద ఆవిడ, అమ్మాయికి ఎలా ఉందయ్యా? ఎలా ఉండేది ఏంటమ్మా, ఆవిడ చనిపోయింది కదంటే, అదే విన్నాను, నిజమా కాదా అని. బాగానే ఉంటుంది, ఎందుకు చచ్చిపోయింది?
అని ఉంది కదయ్యా, ప్రాబ్లం లేదు కయ్యా. ఇలా చూస్తున్న వ్యక్తి ఇలా చనిపోతున్నాడు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు చనిపోతున్నారు, వయసు ముదిరి చనిపోతున్నారు, యవన ప్రాయంలో చనిపోతున్నారు, పసి ప్రాయంలో చనిపోతున్నారు. అయితే బైబిల్ చెబుతుంది క్రీస్తునందు మృతి చెందితే ధన్యులని రాయి. ఒకడు చనిపోయిన తప్ప వీడు ధన్యుడురా అని ఎలా చెప్పుకుంటారు? మన వాళ్ళు చెప్పే పద్ధతి ఏంటంటే వాడు తాగుతాడు, తిరుగుతాడు, భార్యను కొడతాడు, బిడ్డలకి తిండి పెట్టాడు, ఇష్టానుసారంగా జీవిస్తాడు, సడన్ గా చచ్చిపోయాడు అనుకో, ఏం సాగు ఆడితే అంట. అదే చావు అంటే. విలువైన బ్రతికి ఎవరన్నా బాధ పెట్టుకుని చచ్చిపోతే మంచి చావు అవుతుందా? నీవు జీవించిన జీవితాన్ని బట్టి నీ మరణానికి విలువ వస్తుంది, కానీ నీ మరణం నీ జీవితానికి విలువ తీసుకురాదు. నువ్వు జీవించిన బ్రతుకుందే, ఆ బ్రతుకు గురించి బైబిల్లో ఉన్న దోత్తా గురించి అలాగే మాట్లాడారు. పేదలు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఈ బ్రతుకున్నప్పుడు మా కొరకు ఎంగిలి కుట్టింది, మా కొరకు ఇచ్చేది, మా కొరకు సమకూర్చేది. ఎవరు చెప్పారు? గతవరాండ్రు చెప్పారు. ఆవిడ క్రియలు కొనియాడారు. బైబిల్ అదే చెబుతుంది, క్రియలు నీ వెంట వచ్చేది. భూమి మీద నువ్వు చేసిన పనుల్లో క్రియలు నీ వెంట వస్తాయి. నువ్వెప్పుడు ధన్యుడు అంటే, నీ చావు ఎప్పుడు ధన్యమైందంటే, నీ జీవితం ఎప్పుడు ధన్యమైందంటే క్రీస్తునందు మృతి చెందితే తప్ప వేరొక మార్గం లేదు. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. ఈస్ ద ఓన్లీ వన్ అండ్ వన్ వే. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. ఈ రోజు మార్గాలు నిరూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుళ్ళని చెప్పబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మోక్షాన్ని చేస్తామని చెప్పబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారందరూ సమాధుల్లో ఉన్నారు. అయితే నజరేయుడైన యేసు క్రీస్తు వారి సమాధి మాత్రమే తెరవబడి ఖాళీగా కనబడుతుంది. ఆయన మృతుల పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నాడు. నేను మృతి పొంది చనిపోయి లేచునని మీరు నమ్మని ఎడల రేపు క్రీస్తు పునరుద్ధానం మనం ఏం చేస్తాం? లేపబడతాం. పౌలు చెప్పాడు, ఆయన మృతి పొంది పాతి పెట్టబడి లేచునని మీరు నమ్మిన ఎడల జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, ఆయన మీతో కూడా లేపుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. వ్యవస్థ 14 యేసయ్య ఏం చెప్పాడు? నేను స్థలములో మీరు ఉన్నట్లు మీకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను అన్నాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక గమ్యం ఉంది, మనకు ఒక గురి ఉంది. మనకు తెలియాల్సింది ఏంటంటే మనకి ఈ భూమి శాశ్వతమైంది కాదు. ఈ భూమి శాశ్వతమైంది కాదు, ఇది టెంపరీ. దీన్ని విడిచి వెళ్ళిపోవాలి. అధిక బలం ఉంటే మోషే అన్నాడు 70 లేకపోతే 80 అని. సైలెంట్ ఉంటే బాగున్నావు, అది కూడా ఆయాస్ అని అన్నాడు. యాకోబు ఫరో ఎద్దుకు వచ్చాడు. ఫరో ఎద్దుకు వచ్చినప్పుడు నీవు జీవించిన దినములన్నీ అని ఫరో అడిగాడు యాకోబు. అప్పుడు యాకోబు ఏమన్నారు తెలుసా? నా పితరులందరి వాళ్ళు నేను బతకలేదు, కానీ అన్ని దుఃఖకరమే, అన్ని బాధలే. అమ్మ ప్రాయంలో తల్లి దగ్గర నుంచి పారిపోవాల్సిన దుస్థితి వచ్చిందా? యాకోబు మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబు లోపల తీసుకొని ఫరో సమక్షమందు అతను ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఎవరెవరిని దీవించాలి? దేవుని సేవకుడు ఫరోను దీవిస్తున్నాడు. నువ్వు రాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు, యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తి నువ్వు దీవిస్తుంటే మౌనంగా ఉండిపోయాడు. ఆయన అడుగుతున్నాడు యాకోబుని. ఇప్పుడు చదవండి. ఫరో అంటున్నాడు, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్నయ్యా అని అడిగాడు. యాకోబు అడిగినందుకు యాకోబు నేను రోడ్ల మీద యాత్రలు చేస్తూ ఆ ఊరికి తిరుగుతున్న సంవత్సరం 130. నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను, జీవించిన సంవత్సరం కొంచెమే, దుఃఖ సహితం. అవి కూడా ఎలా సహితం అంట? గొప్ప గొప్ప భక్తుల దుఃఖాన్ని అనుభవించారు. మన బైబిల్లో చాలా జాగ్రత్త చదువుతాం. ఏలియా రోషం కలిగి బ్రతికాడు. ఆయన జీవిత కాలంలో చేసిన అద్భుతాలు ఆశ్చర్యకాలు లెక్కిస్తే 7 వస్తాయి. ఎలీషా 13 చేశాడు. మరణించిన తర్వాత ఆయన ఎముకలు తగినప్పుడు లేచాడు. మొత్తం టోటల్ గా లెక్కలు అన్ని 14 వస్తాయి. ఎలీషా ఎలా చనిపోయాడు తెలుసా? మరణకరమైన రోగంతో చనిపోయాడు. మనం దేవుని ప్రశ్నించగలమా? ఆయన చనిపోయిన వ్యక్తిని లేపాడు ఎలీషా గారు. ఆయన స్వస్థపరిచాడు. అప్పులు తీర్చబడడానికి మార్గాలు చూపాడు. నీళ్లను మాడాన్ని మధురంగా మార్చాడు. ఈ ఊరు మంచిదే కానీ ఓటలు చనిపోయాయి అంటే కొత్త పాత్రలు ఉప్పుతండి అని తీసుకొచ్చి దాన్ని లేస్తాయి, మధురం అయిపోయింది. ఇలా అద్భుతాలు చేసిన వ్యక్తి, ఆశ్చర్యాలు చేసిన వ్యక్తి, చనిపోయిన వారి సైతం లేపిన వ్యక్తి, మరణకరమైన రోగంలో చచ్చిపోయి దేవుడి ఇష్టం. అది ప్రశ్నించడానికి నువ్వెవరు? భూమి మీద నీకు ఏమి ఇచ్చాడో చేయటం నీ పని. భూమి మీద నేను ఎలా ఉండనిచ్చాడో అలా బ్రతకడమే నీ పని. కాబట్టి మన దైనందిన జీవితాల్లో
ధన్యకరమైన జీవితం ఎవరిదైనా ఉందంటే క్రీస్తునందుండి మృతి చెందిన వారిదే. ఆఖరిగా మూడో మాట ఆయన ఏమన్నాడంటే వాని క్రియలు వాని వెంట. బహుశా వాళ్ళు ప్రయాసమాంతారు, విశ్రాంతిలో ప్రవేశిస్తారు. రాసి అంటే మనం అందరం సంకల్పం గుర్తేసుకుందాం. అనుకో క్వశ్చన్ ఇంకొక బండరా తెలియచాడు. ఏమని? వాని క్రియలు వారి వెంట వెళ్తాయి. అంటే మన అంటే ఏమొస్తాయి? మీ ఒంటి మీద ఉన్న ఏది రాదు. ఒంటి మీద ఎన్ని నగలు ఉంటే మీరు చచ్చాక అన్ని గొడవలు. నేను నా కల్లారా చూస్తున్నాను కాబట్టి క్రైస్తవంలోనే పక్కన కాదు. ఎలా గొడవలు తెలుసా? మీ ఒంటి మీద ఉన్న మచ్చలు పడి చెప్పేస్తున్నారు. ఎన్ని సవర్లు పెట్టుకొని ఉండొచ్చు అండి. 8 గంటలకు సమాధి చేయమని తీసుకొచ్చేవాడిని. ఫోన్ చేస్తానని చెప్పి 4:30 ఫోన్ చేశారు సాయంత్రం. ఎందుకు ఇంత లేట్ అంటే ఆవిడ ఒంటి మీద కనపడలేదు. ఏం కనపడలా? ముక్కులో బేసన కనపడలా, చెవికి దిద్దులా దుద్దిలా కమ్ములు వాళ్ళేమ్మా కమ్మలు కనపడలా. ఇది గొడవ. ఎవడు తీశాడు 4:30 తేలింది. మీ అంటే ఏమి రావు. బైబిల్ చూస్తుంది మీ క్రియలు. ఏంటి క్రియలు? బైబిల్ నుంచి కొన్ని మాటలు చదవండి. 101వ కీర్తన 3వ చరణం చదవండి. కీర్తనలు 101వ కీర్తన 3వ చరణం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. జాగ్రత్తగా వినాలి. ఆయనకి ఏం అసహ్యం అంట? భక్తి మార్గము తొలగిన వారు. భక్తి మార్గం నుండి తొలగిపోయిన క్రియలు నాకు అసహ్యం అన్నాడు. ఎందుకు సార్ అంటే ఆ క్రియలు ఎంత వస్తాయిగా, ఆ క్రియలు ఏం చేస్తాను ఉండకూడదు. ఏం చేస్తున్నారు మీరు? ఎవరి క్రియలు ఫాలో అవుతున్నారు? నికోలాయస్ క్రియలు ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాక్టికల్గా వీడి గురించి చాలా చక్కగా రాస్తాడు దేవుడు. కాబట్టి మన దైనందిన జీవితంలో మనం చనిపోయాక మన క్రియలు గంట వస్తాయి. ఏమొస్తాయి? క్రియలు. మన క్రియలు ఎలా ఉన్నాయి? మన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మన క్రియలు, మన పనులు ఎలాగ ఉన్నాయి? ఇవే మన వెంట వస్తాయని చాలా చక్కగా చెప్పాడు. 106 కీర్తనలు 106:29. వారు తమ క్రియల చేత ఆయనకి కోపము పుట్టింపగా తెగులు ఎందుకు రేగిందంట? ఇశ్రాయేలు ఆయనకి రచ్చం ఏంటంటే వాళ్ళ క్రియలు. ఒకడేమో వెండిని చూస్తే పరిగెత్తాడు, బంగారం చూస్తే పరిగెత్తాడు, వస్త్రాలు చూస్తే పరిగెత్తాడు. అది శాపపూరితమైన ఉత్తరపడకుండా వాడు బంగారం తెచ్చి లోపల పెట్టుకుంటాడు. ఇశ్రాయేల్లో పాపం ఉండకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెబితే అందమైన స్త్రీలు కనపడని పాపాన్ని మొదలుకున్నారు వీళ్ళు. వినయహాస్యలేసి పరిహారం చేసేంత వరకు దేవుని తెగులు రగులుకుంటూనే ఉంది. క్రియలు దేవుని యొక్క నుంచి మనం మేలు పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా, శాపం పొందాలన్నా మన క్రియలు కారణము. ఈరోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్న మన క్రియలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన పనులు ఎలా ఉన్నాయి? మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? బైబిల్ నుంచి ఒక మాట మనం చదువు 33వ కీర్తన 15వ చరణంలో చూస్తే ఆయన వాటి గురించి విచారిస్తాడంటాడు. 33వ కీర్తన 15వ చరణం. ఆయన వారి యందు హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు. ఏం చేస్తాడంట? నీ క్రియలు ఆయన విచారిస్తాడు. లాజరు లోకసువార్త 16:19 చదువుతుంటే చదవవసరం లేదు. లాజరు ధనవంతుడు మనకు కనపడతాడు. చాలా సుపరిచితం. కనపడితే మొత్తానికి ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఈయనేమో నరకంలోకి వెళ్ళాడు, ఆయన అబ్రహాము అనుకున్నాడు. ధనవంతుడు అన్నారు, తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. అబ్రహాం ఎవరంట అంటే చాలా దగ్గర అబ్రహాంకి. అబ్రహాం గుర్తుపట్టగలిగాడు కదా. తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు కదా. తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. అక్కడున్న ఆయన ఏంటి బాబు అన్నాడు. లాజరు చిటికి నీళ్ళు ఉంది కదా, నీళ్ళలో నుంచి అలా లేపితే డ్రాప్స్ కడతాయే, ఒక చుక్క నా నాలుగు మీద వేయించకూడదు, ఇక్కడ నేను నరకయాత్ర పడుతున్నా అన్నాడు. నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. నువ్వు భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికేవారు అబ్బాయి. లాజరు అయితే చాలా భక్తిగా బ్రతికాడు. తినడానికి తిండి ఉండకపోవచ్చు, కప్పుకోవడానికి వస్త్రాలు ఉండకపోవచ్చు, కానీ భక్తిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఆ క్రియలను బట్టి అతడు నేరుగా దేవుని దూతల ద్వారా కొనుక్కోబడి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. యేసుప్రభువు మరణించిన తర్వాత ఆ అమ్మాయి మార్గం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లోకసువార్త 24లో ఉంటుంది.
ఆయన వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగాడు. ఏం మాట్లాడుకుంటున్నామంటారంటే నజరేయుడైన యేసు గురించిన సంగతులు నీకు తెలియదా? ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆయన ఆశ్చర్యకాలు చేశారు, మనుషులందరూ ఆయన చంపేశారని, ఆయన ఎంత మంచిగా బ్రతికాడో తెలియదా? ఆయన క్రియల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తునందు చనిపోయిన మృతులు ధన్యులు, ప్రయాసం అవుతారు, విశ్రాంతిలోకి వెళ్తారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారి క్రియలు వారి వెంట వెళ్తాయి అన్నాడు. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. మన క్రియలు మన వెంట వస్తాయి. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం డిసైడ్ చేస్తాం మనం ఎటుపోవాలా అని. ఎటుపోవాలంటే అయితే నరకము లేకపోతే పరలోకము. ఆత్మకి చావు లేదు, ఆత్మకి చావు లేదు. అది నిరంతరం నరకంలోనే కాలుతా ఉండాలి, లేదా నిరంతరం పరలోకంలో దేవునితోనే సంతోషంగా ఉండాలి. ఆత్మకు చావు లేదు. యోహాను పత్రిక రాస్తున్నప్పుడు ఎందుకు లోకము దాని ఆశలు గతించుకోవాలని రాస్తాడంటే, చాలా మంది ఆ రోజుల్లో నేను శరీరంతో పాపం చేశాను, దీనికి ఆత్మకు సంబంధం లేదు, శరీరం మట్టిలో కలిసిపోతే ఆత్మ సేవను జీవిస్తున్నారు. అందుకే రాశాడు, లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తమును నెరవేర్చమని నిరంతరం నిలుస్తాడు. నువ్వు శరీరంతో చేసిన ప్రతి దానికి ఆత్మ జవాబుదారి. కాబట్టి నువ్వు ఆత్మను పాతాళం నుంచి తప్పించాలంటే భూమి మీద నీ క్రియలు, నీ భక్తి విధానాలు, నీ ఆలోచనలు సరిగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ఎవరు ధన్యులు, ఎవరు ధన్య జీవులు, ఎవరు క్రీస్తునందు మృతి పొందుతారో వాళ్ళ ధన్య జీవులు. ఎందుకంటే ప్రయాసం ఉండదు, విశ్రాంతిలోకి వెళ్తారు, క్రియలు తీసుకొని వెళ్తారు. క్రీస్తు న్యాయపీఠం మీదట మనం చేసే క్రియలు అక్కడ ప్రయాసపడతాయి. మనం చేసే పని పౌలు అంటారు, మంచి పోరాటము పోరాడితని, నా పరుగు కరముట్టించుతని, నా విశ్వాసమును కాపాడుకుంటని. అప్పుడు అంటాడు, నా కొరకు నీతి కిరీటం రాజు. సందర్భంలో అంటాడు, వాడవారని కిరీటాల కోసం తెగ అనేసుకుంటారు మీరు. ఆ రోజుల్లో అల్లికలతో అల్లి, తీగలతో అల్లిన కిరీటాలు, ఆ పచ్చడి కిరీటాలు నెత్తిన పెడితే ఈ కిరీటం కోసం ఓ కసరత్తులు చేసి, ఈ కిరీటం కోసం ఓ ప్రయాసపడి, శరీరాన్ని సరిగా మంచి దారోగ్యాన్ని తెచ్చుకొని పరిగెత్తి పాటుపడి ఈ వాడిపోయే కిరీటం కోసం ప్రయాసపడ్డారు అని మాట్లాడుతూ పౌలు అంటాడు, వాడబారని కిరీటం మనకి పైన ఉందని చూస్తాడు. ఇవన్నీ ఎలా స్వతంత్రించుకుంటామంటే నీ క్రియలు డిసైడ్ చేస్తాయి నువ్వేం చేయాలి. క్రైస్తవ జీవితం జీవిస్తున్నా నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ జీవితం ఎలా ఉంది. ఈ క్షణాన్ని మృతి పొందితే దేవుని దూతలు వచ్చిన తీసుకెళ్లే స్థాయి నాకుంది అని చెప్పగలవు నువ్వు. ఈ క్షణాన్ని మృతి పొందితే ఎక్కడ కన్ను మూసిన వెంటనే దేవుని రాజ్యంలో కన్ను తెరుస్తాను అని చెప్పగలవు నీవు. క్రీస్తునందున మృతులు ధన్యులు అని రాయబడే ఆ చిట్టాలో, ఆ లేఖలో, లేకపోతే ఆ లిస్ట్ లో మన పేరు ఉంటుందా? లేదు ఉంటుందా? ఏ లిస్ట్ లో? రిజిస్టర్ లో ఒకే లిస్ట్ ఉంటుంది అంతేనా? రాను పక్క వచ్చిన పక్క రాసుకుంటారు అయ్యారు. వస్తే ఒకలాగా మార్పు చేస్తారు, లేకపోతే ఇంకోలాగా మార్పు చేస్తారు. కానీ జీవగ్రంథం అట్లా ఉండదు. పేరు ఉంది కానీ సార్ కొన్ని రోజులు ఆప్షన్ అమ్ముడు పడాలి కానీ సార్ ఆసర సరిపోదు. ఇలాంటివి ఏముండవు. ఉంటే ఆ గ్రంథంలోనా, లేకపోతే ధైర్యంగా చెప్పగలను పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ముషి అంటాడు, ఇంతమందిని చంపేస్తావా, జీవ గ్రంథంలో నా పేరు తుడిపై అన్నాడు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మనుషులకి, నా పేరు జీవ గ్రంథంలో ఉందని. జీవ గ్రంథం నా పేరు తుడిపై అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పేరు ఎక్కడ ఉంది అబ్బాయి అన్నాడా? ఎవరు పాపం చేస్తే దాని పేరు నీ పేరు ఎందుకు చేస్తాడు బాబు అన్నాడు. అంటే మోషే పేరు ఎక్కడ ఉంది? జీవ గ్రంథంలో ఉంది. చెప్పగలవా నా పేరు జీవ గ్రంథంలో ఉందని? ఆ ధైర్యం నీకుందా? నీ భక్తి ధైర్యం నీకు పుట్టిస్తుందా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకి ఆధారం కాగలుగుతుందా? యోబును అదే విధంగా ప్రశ్నించారు. దేవుని వాక్యం చెబుతుంది, క్రీస్తులో ఉండి చనిపోయిన మృతులు ధన్యులు, ప్రయాసం అవుతారు, విశ్రాంతిలోకి వెళ్తారు, వారి క్రియలు వారు తీసుకొని పోతారు. కాబట్టి అట్టి జీవితము, అట్టి బ్రతుకు దేవుడు మనకు ప్రసాదింపచేయును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.